నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం తండేల్. చందు మండోటి దర్శకునిగా, బన్నీవాసు నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది మనం మన రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పక్కపక్క ఇండ్లలో ఉండేవారు రాజు, సత్య. వీళ్ళు ప్రేమలో ఉంటారు. గుజరాత్ తీరానికి వెళ్లి వేటాడే బృందానికి తండేల్ గా వ్యవహరిస్తూ ఉంటాడు రాజు. తండేల్ అంటే ఇక్కడ లీడర్ అని అర్థం. ఊరిలో కొన్ని సంఘటనలను చూసి రాజును ఇక వేటకు వెళ్లకూడదని కోరుకుంటుంది సత్య. అయితే మాట వినకుండా వెళ్లాడని మరో పెళ్లికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే రాజు రాకకు ఎదురు చూస్తుండగా పాక్ నేవీకి చిక్కి జైలు పాలైన సంగతి తెలుస్తుంది సత్యకి. అయితే తన ఊరి వారందరూ పడుతున్న బాధను గమనించి ఎలా అయినా సరే రాజు సహా ఇతర జాలర్లను భారత్ తీసుకువచ్చేందుకు ఢిల్లీ వెళ్లి పోరాటం మొదలు పెడుతుంది సత్య. ఇలాంటి నేపథ్యంలో అసలు పాకిస్తాన్ లో చిక్కుకున్న జాలర్లు తిరిగి వచ్చారా, రాజు సత్య ఏకమయ్యారా, లేక సత్య వేరే వారిని వివాహం చేసుకుందా, ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇక కథ విశ్లేషణకు వస్తే 2018-19 కాలంలో జరిగిన రియల్ స్టోరీని సినిమాగా చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లి అక్కడ పాకిస్తాన్ బోర్డర్ లో నేవీకి చిక్కి జైలు పాలయ్యారు. 16 నెలల జైలు శిక్ష అనంతరం వారి కుటుంబాల పోరాటం కారణంగా తిరిగి భారత్ లో అడుగు పెట్టారు. ఇది లైన్. దానికి ఒక అందమైన ప్రేమ కథను అటాచ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్. రాజు సత్య చిన్నప్పటి నుండి పక్కపక్క ఇళ్లలో పెరుగుతూ ఉండటం వలన ఒకరంటే ఒకరికి విడిచిపెట్టలేనంత ప్రేమ ఏర్పడుతుంది. ఈ క్రమంలో తన మాట వినకుండా వేటకు వెళ్లాడని, రాజుని కాదని వేరే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతుంది సత్య. అయినా సరే పాకిస్తాన్ జైల్లో చిక్కుకున్న రాజుని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది, చివరికి ఎలా కాపాడింది అనేది ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఎక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిజానికి నిజ జీవితంలో 2-3 జంటల మధ్య ఉన్న సంఘటనలను ఒకే జంటకు కలిపి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిజ జీవిత సంఘటనలను సినిమాటిక్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో చందు చూపించిన చొరవ అభినందనీయం. నిజానికి టీం చెప్పినట్లు అద్భుతమైన లవ్ స్టోరీ అని అనలేం, కానీ ప్రేమికులందరూ కనెక్ట్ అయ్యేలా ఈ లవ్ స్టోరీని సిద్ధం చేసుకున్న తీరు బాగుంది. సినిమా ఓపెనింగ్ లోనే తనకు ఇక రాజు వద్దు, వివాహానికి సిద్ధం అవుతాను అంటూ తన తండ్రికి సత్య క్యారెక్టర్ చెప్పే సీన్ తో ప్రారంభమైన తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా వారి ప్రేమ ఎపిసోడ్ చూపించారు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత పాకిస్తాన్ జిల్లాలో వెళ్లడం, అక్కడ జైలు జీవితం, జైల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఇలాంటి విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. అక్కడ జైలు నుంచి వచ్చేందుకు ఎన్ని నాటకీయ పరిణామాలు ఎదురయ్యాయి, వచ్చిన తర్వాత రాజు సత్యను కలిశాడా లేదా అనే విషయాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెర మీద చూపించారు చందు. అయితే అందుకోసం విపరీతమైన సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపించింది. ఒక పక్క ఎమోషనల్ స్టోరీని చూపిస్తూనే మరోపక్క సినిమాను మంచి దేశభక్తితో కూడిన అంశాలతో నింపడం అభినందనీయం. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో నాగ చైతన్య నటనను చాలా మెచ్యూరిటీ కనిపించింది. లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో అదరగొట్టాడు. అలాగే ఫైట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా చాలా బాగా చేశాడు. నిజానికి సాయి పల్లవి పక్కన నటించడానికి హీరోలు ఒకానొక సందర్భంలో వెనకడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆమెను డామినేట్ చేసేలా కొన్ని సీన్స్ లో చైతన్య నటించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సాయి పల్లవి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సరైన మెచ్యూరిటీ లేని ఒక సగటు ఆడపిల్లలా ఆమె ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరది నటించారు. ఫైనలీ తండేల్ ఒక హత్తుకునే ఎమోషనల్ లవ్ స్టోరీ, దాంతో పాటు దేశభక్తులకు మంచి ట్రీట్. నా రేటింగ్ 3/5.